పర్చూరు అభియాంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనకని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. పర్చూరు వై జంక్షన్ కపిస్థలిలో గల అభియాంజనేయ స్వామివారి దేవాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దంపతులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు శనివారం దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పిలుపు మేరకు పర్చూరులో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. తదనంతరం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయడంక మోగించడం, గొట్టిపాటి రవికుమార్, అనకని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు అధికారంలోకి వచ్చాక తొలిసారి స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే ఏలూరికి ఆలయ కమిటీ మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లకు దేవాలయ కమిటీ సభ్యులు దుశాలువాలతో సత్కరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రవి గారితో పని మనకి ఎమ్మెల్యే గారి పేర్లు దొరుకుతుంది.